కానిస్టేబుల్ పై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కానిస్టేబుల్ పై ఇతను చేసినటువంటి తప్పేందయ్యా అంటే ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ని వాడు తాగొస్తున్నాడని ఆపడమే. వాడు తాగాడని ఆ డ్రైవరు నిర్ధారించి వాడికి పెనాల్టీ కూడా వేశారు, చాలను కూడా కట్టారు. అంటే ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్కి ఉన్నటువంటి అధికార మదమేంటో ఈ కేసులో మనకు అర్థమవుతుంది. ఒక కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే ముందు కొడతారు, వార్తలు వచ్చాయి. అంటే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి ఇది పరాకాష్ఠకు చేరినటువంటి వైనం. ఇకపోతే వైఎస్ఆర్సీపీ వారి మీద నిందలు వేయించటం, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇట్లాంటి వెటకారపు రాజుల్ని బయటికి తీసుకురావడం. ఇతను పని ఏందా అంటే మా కండ వేసుకుంటాడు, వైఎస్ఆర్సీపీకి కండ వేసుకుంటాడు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని హేళన చేస్తూ, గేలీ చేస్తూ, వెటకారపు వెకిలి చేష్టలతోటి పెట్టరేగిపోతుంటాడు. ఇతను తాగి మద్యం మత్తులో రెచ్చిపోయి ఇతను అధికారుల్ని కొట్టినా, జనాలను కొట్టినా, దూషించినా ఇతని మీద మాత్రం కేసు ఉండదు. ఒకటా రెండా, వందల కొద్ది సంఘటనలు. ఈ రాష్ట్రంలో ఒక ఏడాది పరిపాలనని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి కానీ చూసినట్లయితే ఎలా ఉందయా వీళ్ళ పరిపాలన అంటే 15,000 కోట్ల రూపాయలతోటి అధిక భారం వేసి కరెంటు ఛార్జీలు వసూలు చేసినటువంటి ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మరి ఏమి చేశారయ్యా, ఏమి ఘనకార్యం చేశారు, ఏ పథకానికి ఇచ్చారు, ఎందుకు ఇంత ఖర్చు అయిందని ఎవరన్నా అడిగితే నిలదీస్తే కేసులు పెడతారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే మోడీ గారిని. పేరుకేమో నలుగురు నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలా మారారు. పేరుకు నలుగురు నాయకులు. గతంలో జగనన్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి 2,75,000 కోట్ల రూపాయలు ఏ దళారీ వ్యవస్థ లేకుండా బటన్ నొక్కి ప్రజలకి ఇచ్చి 15,000 సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీసు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు, నాడు నేడు కింద స్కూల్స్, 3,000 కోట్లతోటి వ్యవసాయానికి నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తే మరి ఇన్ని వ్యవస్థలు కట్టించి ఇంత ఖర్చు పెట్టి నప్పటికీ కూడా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారే. అంటే ఒక సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఖజానాతోటే దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించి గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలైనటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1,35,000 ఉద్యోగాలు ఇచ్చి 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమించి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలకి ప్రభుత్వ పథకాలను ఏ దళారీ వ్యవస్థ లేకుండా తీసుకెళ్లి వారికి అందిస్తే మీరు చేస్తున్న ఘనకార్యం ఏమందయ్యా?